సిపిఐ పార్టీ నేత నారాయణ పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఈ విషయానికి సంబంధించి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమకి తగిలింది అన్న విషయం పైన మరి ఏం చెప్తారు? సిపిఐకి మతిస్థిమితం లేదు, పెద్ద మనిషి అయిపోయాడు, ఎన్ని ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాడు, ఆ బుర్ర పనిచేస్తలేదు ఆయనకు. అసలు సిపిఐ బర్తరఫ్ ఎవరు చేయాలి? పవన్ కళ్యాణ్ బెట్ల ఏదేయాలి? సిపిఐ నాయకులకు నేను సూటి ప్రశ్న ఇస్తున్నా, బర్తరఫ్ చేయాలని మీరు వ్యాఖ్య చేయడానికి అసలు మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఏ విధంగా పదాలు వాడిరు మీరు? ఏ రకంగా మీరు ఆ పదాలు వాడిరు? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. ఆయన ఎట్లా బర్తరఫ్ చేస్తారు? ఆయననే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆయన. అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయన. అక్కడ టీడీపీని అధికారంలో తీసుకొచ్చి జగన్ అదాపాదం తొక్కుతా అని చెప్పి తొక్కి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా అక్కడ నిలబడడానికి సానుకూలంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పుడు మనమంతా భారతదేశం అంతా కూడా ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఆ భారతదేశం మొత్తం ప్రజలందరూ తెలుసు ఏ నిర్ణయం తీసుకుందో, ఎలా తీసుకున్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఈయన పెద్ద మనిషి సిపిఐ నాయకుడికి మతిస్థిమితం. వాళ్ళ ఫ్యామిలీకి నేను సూచన చేస్తున్నా, అతను డాక్టర్ దగ్గర తీసుకొని ఫస్ట్ చూపించండి. అతనికి మతిస్థిమితం తప్పినట్టుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తిని బర్తరఫ్ ఎట్లా చేస్తారు? ఆయన ప్రశ్నలే ఆన్సర్, అసలు ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఉందా?